ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పని చేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. మీ ప్రేమ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలండి. ఏంటి ప్రేమ, ఏంటి ఉత్సాహం, అదే 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 ఉత్సాహం చెప్పారు కదా బాబు.
నీ భవిష్యత్తు బాగాలంటే మే 13th నాడు ఓటు వేయాలి. అది మీ హక్కు, మీ బాధ్యత. మీ బాధ్యత మామూలు కాదు. మీ భవిష్యత్తు బాగాలంటే వేయాలి ఓటు. వేస్తారు కదా, వేస్తారు, సినిమాలు వేస్తారు. కామినేని శ్రీనివాస్ మామూలు కాదు. మా సినిమా ఒక్క నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా దశాబ్దంగా సాల్వ్ చేశారు. మీ దగ్గర ఉంటారు, మీ తోడుగా ఉంటారు, మీ అండగా ఉంటారు. మీ అందరూ ఓటు వేసి తమలంటే మా సినిమా ఉంది. నాకు నిజంగా చాలా ఆనందం. మీ అందరి గారితో ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశారు. చాలా చాలా సంతోషం. సినిమా గుర్తు పెట్టుకోండి, అందరూ గుర్తు పెట్టుకోండి. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఈ సౌండ్ ఏంటమ్మా వచ్చాడు, ఈ గణేష్, ఈ లక్ష్మి, ఈ తులసి, ఈ చంటి అప్పుడు సినిమాల్లో, కానీ ఇప్పుడు చాలా ముఖ్యం మీ ఓటు కమలానికి. నందమూరి బాలకృష్ణ గారు సింహ గర్జించి మనందరికీ ఈరోజు సింహతో మళ్ళీ ఉర్రు తొలగించారు మన బాలయ్య. ఇలాగే మీ అభిమానాన్ని మా కుటుంబం మీద, బాలయ్య మీద, నా మీద ఇలాగే కొనసాగిస్తారని, కలివిడిగా మనందరం ముందుకు సాగాలని, అపజయాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా విజయం వచ్చినప్పుడల్లా ఒక్క అడుగు ముందుకి 100 అడుగులు ముందుకు వేసుకుంటూ మనం వెళ్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి. ఈ జన్మకి ఇది చాలు. అభిమానం అనే ఒక చిన్న బంధంతో మనందరూ ఇక్కడ కలవడం జరిగింది. ఏ జన్మలో చేసుకున్న రుణమో, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు. ఈరోజు మీ అందరి అభిమానం దొరకడం జరిగింది. ఇలాగే మనందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది కాకుండా అనుకోకుండా ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను ముప్పు రావడం జరిగింది. అందుకే అభిమానులందరూ కలిసి 3 లక్షల రూపాయలు వాళ్ళ తరఫున తుఫాను బాధితులకు, వరద బాధితులకి సహాయార్థం వాళ్ళు అందిస్తారని ఇప్పుడే ప్రకటించారు. అది కూడా నేనే ప్రకటిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులు ఎప్పుడూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ఇంకోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై బాలయ్య. చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చో, లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి, అది ఎలా దాన్ని దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్. ఎలాగే ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే, నేను ఒకే ఒక సీన్ వాల్టర్ వీరయ్యలో ఉంది. అది వాళ్ళ తమ్ముళ్ళు కాకపోతే ఆయన కామ్గా ఉన్నారు. బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది? మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు. అవునా కాదా? ఆయన క్వైట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం. ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మాడితే ఏమవుద్దో ఎవరికి తెలియదు. ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మాడితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి. మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం. మేమందరం ఉన్నాం. క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. పులి గాంధించింది చల్ ఎత్తి పిడికిలి, మగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి, రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి, నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి, రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులి కళ్ళు, ఈ రాకసి కొడుకులను రౌడీ
జన్నెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన 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 సేన చెండ దేగద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన 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 సేన చెండ దేగద గెలుపు నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొట్టి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు తెంచ విప్లవ చెగువేరా భగ భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జన్నెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన 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 సేన చెండ దేగద అందరికీ నమస్కారం. ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుడిలా వచ్చాను. ఆ సేనాని కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు ఓత మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? ఓత మోగిపోవాలి. ఓత మోగిపోవాలి, ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా. ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి, రాజు క్లాసుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతారు. ఆయన కంటే ముందర మేము ఉంటాం. మీరుంటారా? నిలబడలా ఉండంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు. బ్యాలెట్ నంబర్ 4 మనకు ఓటు గుద్దేయాలి. థ్యాంక్ యూ. బాగున్నారా? మన గుర్తు ఏంటి? మన బ్యాలెట్ నెంబర్ ఏంటి? మన ఓటు ఎవరికి వేస్తాం? మన పార్టీ ఏ పార్టీ? మీ అందరితో ఇలా చెప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా గురుగారి కోసం రాలేదు, మా సేనాని కోసం ఒక సైనికుల్లా వచ్చాను. నీలో ఒకరిని అంతే, నీలో ఒక చిన్న ముక్క నేను. మీరు ఎలాగైతే మీరు కార్యకర్తలాగా, మీరు ఓటర్ లాగా మీరు మీరు చేస్తున్నారో, ఆయనకి నేను ఒక సైనికుడిలాగా ముందుకు వచ్చాను. మా సేనాని గెలిపించే బాధ్యత ఎవరిది? మీది. మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బద్దలైపోవాలా, ఫ్యాన్ ఆగిపోవాలా? థ్యాంక్ యూ సో మచ్. గుర్తండి ఓట్లు. మన గుర్తేంటి? రాజు క్లాసు. మన బ్యాలెట్ నెంబర్ ఎంత? 459 మన అభ్యర్థి ఎవరు? జనసేనని సార్. మన జనసేనని ఎవరు? మన అభ్యర్థి. ఇవాళ నేను వచ్చింది ఒక మామకు అల్లుడిని లేదా గురుకు శిష్యుడినా కాదు, ఒక సేనానికి సైనికుడిలా వచ్చారు. ఎంతమంది సేనానికి సైనికులు ఉన్నారు? ఎంతమంది?
ఓటేయాలా? మనందరం కలిసి సైనికులు కదా. ఈ నెల 13న ఓటింగ్ బ్యాలెట్లు బద్దలైపోవాలా? కాదు, రాలిపోవాలా? మన శక్తి అది. మీరు చేసేది ఒకటే, మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వెయ్యండి. అదే మీ బలం, అదే మీ ఆయుధం. ఓటు వేయడమే మీ ఆయుధం. ఈ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి. మన ఓటింగ్ గుర్తేంటి? మన బ్యాలెట్ నెంబర్ ఎంత? ఇంకో బ్యాలెట్ నెంబర్ ఎంత? మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు? 4వ క్యాండిడేట్ 4వ నెంబర్ అభ్యర్థి ఎవరు? 9వ నెంబర్కి అభ్యర్థి ఎవరు? నేనెవరు? నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను. ఒక జనసేనానికి సైనికుల్లా వచ్చారు. మీ అందరూ కలిపి ఓటు వేయండి. జై హింద్, జై భీమ్, జై జనసేన.